ఆర్ఎంపీల ఐక్యత. ఈరోజు కొమరంభీం జిల్లా కేంద్రంలో ఏదైతే గత 2 రోజుల క్రితము రూప్నార రమేష్ అన్న మరియు మధుకర్ అన్న రవికాంత్ అన్న మీద జరిగిన అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము జిల్లా కమిటీ నుంచి మన ఆర్ఎంపీల సామాజిక సేవా కార్యకర్తలుగా మేము దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే రమేష్ అన్న కానీ ఇంకేదైనా ఆర్ఎంపీ కానీ వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలే. వారెవరు దోచుకోవడం లేదు, దాచుకోవడం లేదు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలు చేస్తున్న వ్యవస్థ, గతంలో ఈ 30-40 సంవత్సరాలు కాకుండా గత పరంపరంగా వస్తున్న వ్యవస్థ అనేది. మేము కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ నేర్చుకుని వచ్చిందే మేము చేస్తున్నాము. వారు నేర్పిందే మేము చేస్తున్నాము. మేము కొత్తగా ఏం చేయడం లేదు. సరే, ఒకటి విషయం ఏంటంటే ఆర్ఎంపీలను నకిలీ డాక్టర్లు అనడం కూడా అది చాలా బాధాకరమైన విషయము. మేము నకిలీలం కాదు, ఒరిజినల్ ఆర్ఎంపీలం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని గుర్తించారు, ప్రజలు మా సేవలను ఆస్వాదిస్తున్నారు. ప్రజల్లో మేము మమేకమై వాళ్ళ కష్ట సుఖాల్లో వారి పెళ్ళిళ్ళకు కూడా మేము ఆదుకుంటున్నాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఇబ్బందులు కూడా మేము ఉంటున్నాము. కేవలం ఆర్ఎంపీ సేవలే చేయడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏదున్నా కూడా రక్తదాన శిబిరం కానీ, మెడికల్ క్యాంప్ కానీ, ఐ క్యాంప్ కానీ, బ్లడ్ డొనేషన్ కానీ ప్రతి కార్యక్రమంలో ముందుండి సేవ చేసే వాళ్ళే ఆర్ఎంపీ వాళ్ళు. కాబట్టి రానున్న రోజులలో కూడా ఆర్ఎంపీల మీద ఇలాంటి దౌర్జన్యం కానీ, ఇలాంటి అరెస్టులు కానీ, అసత్య ప్రచారాలు చేస్తూ ఆర్ఎంపీలు దొంగలు నకిలీలు అనడం కూడా అది మంచిది కాదు. మేము ఆర్ఎంపీ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాము. ఒకవేళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆర్ఎంపీలుగా గుర్తించి మాకు 1000 గంటల శిక్షణ తరగతులు ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తున్నది. గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఎవరైనా కూడా వాళ్ళు చెప్పింది వాళ్ళు ఇస్తున్నారు ట్రైనింగ్. మమ్మల్ని ఆర్ఎంపీలు గుర్తించారు కాబట్టి ఈరోజు మేము ఆర్ఎంపీలుగా చాలామంది ఆర్ఎంపీలుగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఒకవేళ నకిలీలం అయితే ప్రభుత్వం గుర్తించేది కాదు కదా. కాబట్టి ప్రభుత్వం గుర్తించిన ఆర్ఎంపీలము, ప్రజాసేవకులము, ప్రజల్లో ఉన్న ఆర్ఎంపీలము. కాబట్టి ప్రజలు మమ్మల్ని కొన్న కొడుకులా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మేము కుటుంబ సభ్యులుగా గుర్తించి వారికి సేవ చేస్తున్నాము. మున్ముందు రోజుల్లో కూడా ఇలాంటి ఆర్ఎంపీల మీద కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం అది పొరపాటు. అట్లా చేయకూడదని మరి టీఎస్ఎంసీ వాళ్ళు కానీ, ఐఎంఏ కానీ ఏదైనా కూడా వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఆర్ఎంపీ వ్యవస్థ రమేష్ అన్న మరియు మధుకర్ రవికాంత్కు మేము అండగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ.